ఒకటేంటి అంటే మనకి సెమెన్ కౌంట్ అనేది యూజువల్‌గా ఎంత తగ్గిపోయినా గూడా మనం ఈ ఆర్టిఫిషియల్ ఈ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ ఇవన్నీ యూజ్ చేసుకొని ఐయుఐ గానీ, ఐవీఎఫ్ గానీ యూజ్ చేసుకొని మనకి ఏంటి అంటే పిల్లల్ని ఆల్మోస్ట్ చాలా వరకు అరౌండ్ 90% మనకి సక్సెస్ ఉంటుందన్నమాట. ఈ ప్రొసీజర్స్‌ని యూజ్ చేసుకొని మనం పిల్లలతో వెళ్ళొచ్చన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే సొసైటీలో ముఖ్యంగా మేల్స్ ఫర్టిలిటీ ఉంటేనే వాళ్ళకి అంటే మాస్కులైనిటీ అలా అని ఒక అపోహ ఉంటుందన్నమాట. సో ఫర్టిలిటీ తగ్గడంతో కొంచెం ఇదేంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గడము, సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గడము, అట్లాగే మనకి రిలేషన్‌షిప్ అన్నమాట. అంటే వైఫ్‌తో గానీ, పార్ట్నర్‌తో గానీ మనకి రిలేషన్‌షిప్ ఎఫెక్ట్ అవ్వడము. సో మనకి ఎమోషనల్ డిస్టెన్స్ అనేది ఉండడం. సో మన అంటే ఈ ప్రాబ్లమ్స్ వల్ల గూడా కొంచెం ఈ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ వల్ల గూడా ఇంకా సరిగ్గా ఉండలేకపోవడము, మనకి సెక్స్ డ్రైవ్ తగ్గడము, ఇంకా ఎరెక్షన్ ప్రాబ్లమ్ రావడం, ఇట్లా అన్నీ గూడా అదొక సైకిల్ అన్నమాట. సో ఎప్పుడు గూడా ఏమన్నా కొంచెం చిన్న ప్రాబ్లమ్ అనేది అనిపించినా, చిన్న సింప్టమ్ అనేది అనిపించినా, లేదు పిల్లలు అవ్వడంలో ఏమన్నా ఇబ్బందులు అనేవి అనిపించినా, ఒక 1 ఇయర్ ఉన్నా గానీ పిల్లలు అవ్వకుండా ఉంటే, లేదు కొంచెం ఏమన్నా ప్రాబ్లమ్ ఉంది అంటే వెంటనే గూడా టెస్ట్ అనేది చేసుకొని చూసుకోవచ్చన్నమాట. అంటే మనకి ఇనీషియల్ స్టేజెస్‌లోనే మనం చెక్ చేసుకుంటే మనకి దాన్ని బట్టి ఇనీషియల్ స్టేజెస్‌లో ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే రికవరీ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.